నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం వేణుస్వామి, వీణావాణి, టీవీ5 మూర్తి, ప్రేమ, అలాగే రాంబాబు. టీవీ5 ఇద్దరుగా ఎంప్లాయీస్ అండి. ఇద్దరు. ప్రేమ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు చాలా సింపుల్ అండి. ఎంత లౌక్యంగా అందరికీ చాలా డౌట్ ఏంటంటే చిన్న లౌక్యంగా ఆ భార్య అంటే ఎవరు అండి, వేణుస్వామి గారి భార్య వీణావాణి చిన్న ఒక్క మాట చెప్పేయండి అని ఒక చిన్న సలహా ఇచ్చింది అనుకోండి, సారీ చెప్పి మన అన్నారు అనుకోండి ఆవిడ. నిజంగా అసలు మొత్తం సొల్యూషన్ వచ్చేసింది. మొత్తం ఇంత గొడవ ఉండేది కాదని నాకు అనిపించిందండి. అసలు వీణావాణి ఎందుకు సలహా చెప్పాలండి? వేణుస్వామి బుర్ర ఏమైంది? ఆ, వేణుస్వామికి ఏమన్నా అంటే పోనీ మరి ఇంత ఆయన- పండితుడు కదా. ఆయన పోనీ తప్పు ఆలోచన. సరే, తప్పుగా ఉన్నప్పుడు ఆవిడ ఉమ్. చెప్పలేదు. ఉమ్. ఓకే, ఆవిడ చెప్పేదానికంటే ఎక్కువ డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఇంకెక్కువ డ్యామేజ్ ఎక్కువ డ్యామేజ్ అయింది. ఏదో అంటారు, సామెత ఉంది, ఐవారం చేయకపోతే కోత అయిందని. ఆ విధంగా అయింది ఇప్పుడు ఇది. అసలు అడగకుండా జ్యోతిష్యం చెప్పిందే తప్పు. ఇప్పుడు మిమ్మల్ని ఇంతవరకు మహిమలు ఉన్నా లేకపోయినా మీరు పూజలు చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి మీరు డబ్బులు చాలా సంపాదించుకున్నదే నేరం. సరే, ఆ నేరాన్ని గురించి ఇప్పుడు మాట్లాడం. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి వచ్చారు. వాళ్ళు ఇష్టపడి వచ్చినా కానీ చేయకూడదు. అలాంటిది ఏది ఇంతవరకు నిరూపణ కాలేదు కాబట్టి దాని గురించి కాకపోయినా అసలు నాగ చైతన్య శోభితకి విడాకులు అవుతాయి అని చెప్పిన దగ్గర ఇది స్టార్ట్ అయింది. కానీ ఇంకా అంతకంటే ముందు తెలంగాణ ఎలక్షన్స్లో కేటీఆర్ ఎకాయికిన సీఎం అయిపోతాడని చెప్పారు. డైరెక్ట్ ఆయనే సీఎం, ఆయన ప్రమాణ స్వీకారం. ఆయన ప్రమాణ స్వీకారం గురించి నేను ముహూర్తం కూడా పెట్టానన్నంత ఇదిగా చెప్పాడు. అది తప్పయింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉంటాడని చెప్పాడు. అది తప్పయింది. అసలు చాలామంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నారు, చాలా డబ్బులు సమర్పించుకున్నారని కూడా తెలిసింది. అది తప్పైపోయింది. ఈ 2 సంఘటనల కంటే ముందు ప్రభాస్ విషయం ఇంకేముంది, ప్రభాస్ కెరీర్ అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, వరుసగా ఇక ఫ్లాప్లే, ప్రభాస్ ఇక ఇంట్లో కూర్చోవడమే, గిన్నెలు కడుక్కోవడమే అన్నంత ఇదిలో చెప్పుకొచ్చాడు. కల్కి హిట్ అయింది. మరి ఇవాళ ప్రభాస్ ఎక్కడో ఉన్నాడు అంటే నువ్వు చెప్పింది తప్పు అన్నట్లేగా. ఇప్పుడు ఈ 3 విషయాల్లో నువ్వెవరి దగ్గరన్నా ప్యాకేజీలు తీసుకుని అబద్ధం చెప్పావా, లేకపోతే అసలు నీకు జ్యోతిష్యం చెప్పడమే రాదా అన్నది ఒక మౌలికమైన ప్రశ్న. సరే, ఇది అయిపోయాక తను ఏం చెప్పాడు అంటే, సరే ఇక నేను రాజకీయాల మీద సెలబ్రిటీల మీద జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు. ఓకే, సంతోషం, మాట మీద నిలబడతాడు కావచ్చు. ఇక ఆయన ప్రైవేట్ జ్యోతిష్యాలు ఆయన ఆఫీస్ వరకు వెళ్ళి పూజలే చేయించుకుంటారో లేకపోతే దిగంబర పూజలు చేసుకుంటారో ఏం పూజలు చేసుకుంటారో వాళ్ళ సావాళ్ళు చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యింది అని వార్తలు రాగానే నేను రేపు పొద్దున 11ంటికి వాళ్ళ జాతకం చెప్తాను అని ఈరోజు సాయంత్రమే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి రేపటిదాకా ఎందుకు ఆగాడు అంటే, నాగార్జున తాలూకు మనుషులు ఎవరైనా సరే కాంటాక్ట్ చేసి మీరు నెగిటివ్గా ఏమీ చెప్పొద్దండి, ఏదున్నా పాజిటివ్గానే చెప్పండి, లేదు అనుకుంటే మాకు ఏదన్నా రెమెడీ ఉందా, రెమెడీ పూజలు చేస్తారా అని అడుగుతారేమోనని ప్లాన్ వేసాడండి వేణుస్వామి. అందుకే అంత టైం తీసుకున్నాడు. ఇప్పుడు రేపొద్దున చెప్పదలుచుకున్నాడు, రేపొద్దునే చెప్పొచ్చుగా. ఈ రోజు ప్రకటించి రేపొద్దున చెప్తానని ఈ రోజు ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంత టైం గ్యాప్ పెట్టుకున్నాడు? ఈలోపు బేరసారాల కోసం, ఈ బ్లాక్ మెయిలింగ్ కోసం ఇలా చేశాడు. చేసిన తర్వాత అటువైపు నుంచి ఏమి స్పందన లేదు, నీకు నచ్చింది నువ్వు వాక్కో అన్నారు, వాళ్ళు వదిలేశారు. చెప్పేసరికి సభ్య సమాజం నుంచి కూడా చాలా విమర్శ వచ్చింది. అసలు ఎందుకు ఇలా చెప్తాడు, వాళ్ళు శుభమాంట పెళ్లి చేసుకుంటుంటే ఈయన అపశకునాలు ఎందుకు బలుకుతాడు, ఈయన ఏమైనా శకునాలు చెప్పే బల్లె, ఎందుకు శకునాలు చెప్పే బల్లెలాగా తయారయ్యాడు అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా మొత్తం ఆడుకున్నారు. సరే, చివరికి ఏం చేశారు అంటే, ఈ సెలబ్రిటీల విషయం వచ్చింది కాబట్టి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన జర్నలిస్టులు, అలాగే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి రాంబాబు గారి ఆధ్వర్యంలో వెళ్ళి మహిళా కమిషన్కి ఒక 22వ తారీఖు రమ్మని అన్నారు. ఆమెమో 22వ తారీఖు రాబాబు
ఆ, రాస్వామి. రాస్వామి అని పిలిచింది. సరే, ఈలోపు ఆ విచారణని ఎట్లా తప్పించుకోవాలి? ఈ విచారణ తప్పించుకునే దానికి మొదటగా భార్యతోటి ఒక వీడియో రిలీజ్ చేపించాడు. ఏమనంటే, ఆవిడ వీళ్ళ భర్తను వాళ్ళ పెళ్లి పెటాకులు అవుతుందని చెప్తాడు. ఈవిడేమో నాగ చైతన్యకి దీవించింది. మొదటగా మెటికలు విరిచి దీవించింది. దీవించి తర్వాత, నాగ చైతన్య చూడు, నాకు గిఫ్ట్ కావాలి, నాకు గిఫ్ట్ పంపాలి. ఎంత వేళాకోళమండి, ఎంత ఎకసెకాలండి. వేళాకోళంగా నేను నిజం అనుకుంటున్నాను మేడం. అది అయ్యో నిజంగానే అడిగిందండి. నేను అది నిజంగా వీడియోలో ఫస్ట్ వీడియో అది. ఆ తరువాత ఎక్కడో మా ఆయన మానానికి ఆయన జ్యోతిష్యాలు చెప్పుకుని బతుకుతుంటే ఆయన మీద మీరు ఇలా అంటారా? మీరు వెళ్ళి ఇలా అర్జీలు ఇస్తారా? ఏమి జర్నలిస్టులకు ఇంకేమి సమస్యలు కనిపించట్లేదా? మీరేం జర్నలిస్టులు? అసలు జర్నలిస్టులు ఏమేం చేస్తారో నాకు తెలుసు. మీరు అది ఇది అని చెప్పి జర్నలిస్టుల మీద ఇలా రకరకాలుగా ఇష్టానికి మాట్లాడేసేసి పాపం ఆయన అని మాట్లాడుకుంటా వచ్చింది. సరే, మాలాంటి వాళ్ళు ఊరుకోం కదా. మేమేమన్నామంటే, సరే జర్నలిస్టులకి సామాజిక స్పృహ లేదు, మరి మీ ఆయనకి ఎంత సామాజిక స్పృహ ఉంది? ఆయన ఈ జాతకాలు చెప్పటం దేనికి? ఇప్పుడు ఈ దేశంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉయ్యాల్లో పిల్ల దగ్గర నుంచి తల్లిదండ్రుల్ని అత్యాచారాలు చేయటము, ఇట్లా రకరకాల అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు కాకపోతాయో చెప్పమానండి. అదో జాతకం. అది కూడా అంతే కదా, ఈ దేశానికి జాతకం కదా అది. పైగా ఈ దేశంలో చాలా నిరుద్యోగ సమస్య ఉంది. నిరుద్యోగ సమస్య ఎప్పుడు అంతం అవుతుంది? ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఇట్లాంటి వాటన్నిటి మీరు నిజంగా సామాజిక స్పృహ ఉంటే ఇట్లాంటి వాటి మీద కూడా చెప్పొచ్చు కదమ్మా. మీ భర్త గారు ఇలాంటి జాతకాలు చెప్పటం దేనికి? కేవలం సెలబ్రిటీ జ్యోతిష్యాలు చెప్పుకుంటూ ఆయన ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడిలాగా ఆయన ఒక మార్కెట్ని ఎందుకు సృష్టించుకుంటున్నాడు అని చెప్పి మేమందరం మాట్లాడిన తర్వాత మరి ఇక టైం దగ్గరకు వస్తుంది, 22వ తారీఖు దగ్గరకు వస్తుంది, వెళ్ళాలి. ఈలోపు ఇద్దరు కలిసి ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ఈలోపు ఏం చేశారంటే, TV5 మూర్తి ఒక ఈయన దగ్గర బాధితులుగా ఉన్నవాళ్ళు, ఈయన దగ్గర జ్యోతిషాలు చెప్పించుకుని డబ్బులు కట్టిన వాళ్ళు, ఖర్చులు పెట్టిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని ఆయన వాళ్ళతోటి ఈయన ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసేసరికి ఇక వీళ్ళకి భయం పట్టుకుంది. డైరెక్ట్గా అడిగితే మూర్తి మాటిని మనిషి కాదు. అందుకని చెప్పి వీళ్ళు ఒక ఇద్దరు జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నట్లు, ఈ ఇద్దరు జర్నలిస్టు మూర్తి దగ్గరికి వేణుస్వామి వాళ్ళ విషయం గురించి మాట్లాడొద్దు అని చెప్పటానికి వెళ్ళారా, ఇంకేమన్నా వెళ్ళారా, క్లారిటీ లేదు దాంట్లో. కానీ వాళ్ళు 5 కోట్లు అడుగుతున్నారు అనే విషయాన్ని బయటికి తీసుకుని వచ్చి భార్యాభర్త ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చి, మాకు TV5 మూర్తి గారి వల్ల మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం మేమిద్దరము అని చెప్పి ఈయన అసలు పులిలాగా ఉండి గాండ్రించి గేంకరించే వేణుస్వామి అసలు 15 కేజీలు తగ్గిపోయారు. సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ కూలింగ్ గ్లాసు తెయ్యకుండా అసలు ఒక స్ట్రేచర్ మెయింటైన్ చేసే వేణుస్వామి కాస్త 14 కేజీలు బరువు తగ్గిపోయి పిల్లిలాగా అయిపోయి భార్య పక్కన దాక్కుని కూర్చుని మాట్లాడుతున్నాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. అసలు ఆయన మహిమలన్నీ ఏమైపోయినాయి, ఆయన పూజలన్నీ ఏమైపోయినాయి, ఆయన జాతకం ఆయన ఎందుకు చూసుకోలేదు? పోనీ ఆయన జాతం ఆయన చూసుకోకపోతే వేరే ఇంకో పెద్ద ప్రముఖ దేశంలో బోల్డ్ మంది జ్యోతిష్యులు ఉన్నారు కదా, ఇంకో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు చూపించుకోలేదు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎన్ని వదిలేసి భారీ చాటుని ఇట్లా దాక్కొని ఆ తర్వాత ఆవిడ నా కూతురు బంగారం అమ్మితే కూడా మాకు 5 లక్షలు రావు, మేము ఎక్కడ తెచ్చిస్తాము అంటే, ఉంటే ఇస్తారా అంటే అలా అంటారా? ఉంటే ఒక లేదు కాబట్టి ఇవ్వలేమంటున్నారు, ఉంటే ఇచ్చేవాళ్ళ? అసలు మీరు 5 కోట్లు వాళ్ళు డిమాండ్ చేయగలిగే రహస్యాలు ఏమున్నాయి మీ దగ్గర? అన్ని తప్పులు మీరు ఏం చేశారు?
లేకపోతే మీరు వీడియో చేయటం కాదు, మీరు డైరెక్ట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి పలానా మూర్తి గారు వాళ్ళు మమ్మల్ని ఇట్లా డిమాండ్ చేస్తున్నారు 5 కోట్లు, అసలు మేము ఎందుకు ఇవ్వాలి, మా తప్పే ఉంది అని మాట్లాడేవాళ్ళు. అసలు మీ రహస్యాలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర, మీ తప్పొప్పులు ఏమున్నాయి, ఎందుకు మీరు ఇంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పు లేకపోతే ఇప్పుడు మనం తప్పు చేయలేదు అనుకోండి, రమ్మన్న పోలీసులు రండి చూసుకుందాం అంటాం. లేదు అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం అసలు ఈ బజార్ తగాదాలన్నీ ఎందుకు లేదనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని నా రక్షణ కోసం వచ్చానండి, నాకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీది అని ఒక కంప్లైంట్ ముక్క రాసి పడేస్తే మూర్తిని పిలిపించేవాళ్ళుగా వాళ్ళు. ఎవరో 2 ఆర్టిస్టులను పెట్టి ఒక వీడియో చేయించి మూర్తి అదే అన్నాడు, స్క్రిప్ట్ అన్నా సరిగ్గా రాసుకుని చావచ్చు కదా, అదే స్క్రిప్ట్ అని. అంటే ఫోన్లో మాట్లాడేది వేరే, రికార్డింగ్ వేరే ఉంటుందండి. మామూలుగా మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా ఉందట. సరేనండి, ఏది ఏమన్నా కానివ్వండి. అసలు ఇవన్నీ ఎందుకు? నా ఉద్దేశం అంటే వైఫ్ ఆపేద్దామన్నా ఆవిడ ఎందుకు చెప్పలేదని నాకు అనిపిస్తుంది. అది కాదండి, ఆవిడే చెప్పాలని మీరు ఎందుకంటారు? ప్రతిదీ ఆడవాళ్ళకే చుడతారు ఎందుకు మీ మగవాళ్ళు? అది ఏంటంటే ఇప్పుడు తప్పు చేశాడు, మగవాళ్ళు తప్పు చేస్తూనే ఉంటాడండి. కాదండి, అది ఆడవాళ్ళు మగవాళ్ళ చేతిలో కీలు బొమ్మలు, ఇంతవరకు ఇది వాస్తవం. అసలు ఈ విధంగా వీడియోలు చేయకపోతే నేను చచ్చిపోతే నీ గతి ఏంటి అని చెప్పి వేణుస్వామి అన్ని బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు ఆయనకు బాగా బ్లాక్మెయిల్ చేయటం అలవాటు అయిపోయి భార్యను కూడా బ్లాక్మెయిల్ చేశాడేమో, ఆ విధంగా ఆవిడ వీడియోలు చేసిందేమో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఇంకొకటి కూడా గమనించానండి. మియాపూర్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం చేశాడు, చంపేశాడు కూతుర్ని. పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళ ఆవిడేమంటది, మా ఆయన అలాంటి వాడు కాదండి, చెప్తున్నా మా ఆయన చాలా మంచోడండి, ఆమెకు స్క్రిప్ట్ తీసుకొని వచ్చింది, ఏది అడిగినా మా ఆయన మంచోడు అంటుంది. అమ్మ పక్కింట్లో ఏదన్నా ఇట్లాంటిది జరిగితే కూడా పక్కింట్లో జరిగితేనే ఒప్పుకోం కదా మనము, మరి మన ఇంట్లో జరిగితే ఎట్లా అమ్మా మీరు ఏంటి అంటే, మా ఆయన మంచోడండి, మా ఆయన అలాంటి వాడు కాదండి. మరి ఇప్పుడు ఆమె మాట్లాడినట్లే వేణుస్వామి భార్య మాట్లాడలేదని ఎందుకు అనుకోవాలి మనం? అందుకని ఏ రకంగా చూసినా అండి వీళ్ళు ఈ విషయానికి మటుకు వాళ్ళు తెగేదాకా లాక్కున్నారు అనవసరంగా. ఇప్పుడు నేను ఫస్టే అన్నాను చూడండి, ఐవారం చేయకపోతే కోత అయిందని. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి, సరేనండి నేను ఇలా అనుకోలేదు, నేను ఇంకెప్పుడు ఇట్లా అడగని వాళ్ళకి జ్యోతిషాలు చెప్పనండి, నా వృత్తి ప్రకారం అడిగిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను జ్యోతిషాలు చెప్పుకుంటానండి అని చెప్పేసేసేస్తే, ఏదైనా సరే నేను వాళ్ళని క్షమాపణ కోరుతున్నానండి నేను ఫ్యామిలీకి అని చెప్పి అనేసేస్తే సింపుల్గా అయిపోయేదాన్ని. వీళ్ళు కొరివితో తలగోక్కోవడం అంటారు, ఇంకోటి గొడ్డలతో గోడుతో పోయేదాన్ని గొడ్డలు చేసుకున్నట్లుగా చేసుకున్నారు వీళ్ళు, నేలకు పోయేది నెత్తి రాసుకున్నట్టు. ఇలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మంచి టైమింగ్, మంచి ప్లానింగ్ ఉండే వేణుస్వామికి ఎందుకో టైం బ్యాడ్ అండి. ఆయన కూడా ఇప్పుడు ఆయన కోసం క్షుద్ర పూజలు చేయించుకోవాల్సిన టైం వచ్చింది అనిపించింది నాకు. ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే.